హలో అండ్ వెల్కమ్ టు ఎస్కే విషాట్స్. WPL సీజన్ 2 బాగా స్టార్ట్ అయింది, ముందుకు వెళ్తోంది. ప్రతి టీం కూడా వాళ్ళ రీతిలో ముందుకు వెళ్ళారు, ఒక్క టీం తప్ప. కానీ ప్రతి టీము ఓటమిని చవి చూసింది. సో ఈ మొదటి వారంలో అంటే 1/3 ఆఫ్ ది WPL అయిపోయింది. అండ్ అందులో ఎవరెవరు బాగా ఆడారు, ఏంటి సంగతి అనేది లెట్స్ గెట్ స్టార్ట్. ముందుగా ఒక కన్ఫెషన్. రోజు WPL వీడియోలు చేద్దాం అనుకున్నాను. లాస్ట్ టైం కూడా చేసాను, ఒక 2-3 మ్యాచ్లు వదిలేసి మిగతా అన్నీ కూడా చేశాను. బట్ ఈసారి మాత్రం కుదరదు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ వాలీబాల్ లీగ్ జరుగుతుంది, అందులో కామెంటరీ చేస్తూ ఉన్నాను. ఆ లీగ్ అయిపోయి అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయినాయి. మళ్ళీ రూమ్కి వచ్చి చూసేసరికి దాదాపు 75-80% ఆఫ్ మ్యాచ్ కన్నా ఎక్కువ అయిపోతుంది. అది ఆ రోజున వాలీబాల్ నాకు డబల్ హెడర్ ఉంది, 2 మ్యాచ్లు చేయాల్సి వచ్చింది అంటే కనుక మ్యాచ్ అయిపోతుంది. సో అందుకే పూర్తిగా మ్యాచ్ని చూడడం కుదరదు. ఆ తర్వాత దాని గురించి మాట్లాడడం కూడా సబబు కాదని చెప్పేసి మాట్లాడట్లేదు. బట్ కొన్ని రీడింగ్స్ కానీ అప్పుడప్పుడు వెబ్సైట్లో చూడడం, ఆ తర్వాత కుదిరినంత వరకు కాస్త మ్యాచ్ ఎప్పుడన్నా చూసినప్పుడు ఆ పాయింట్స్ అన్ని సేకరించుకొని వారం లేదంటే టోర్నమెంట్ ముందుకు వెళ్తున్న కొద్దీ ఇంకా ఫ్రీక్వెంట్గా చేసే ప్రయత్నాలు అయితే చేస్తాం. సో WPL స్టార్ట్ అవుతోంది అన్నది మనం ఒక వీడియో చేసాం. ఇండియన్ కంటింజెంట్ నుంచి కావాల్సినవి ఏంటి, మనకి ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ బాగా ఇంప్రూవ్ అవ్వాలి, రిస్క్ టేకింగ్ అబిలిటీ బాగా ఇంప్రూవ్ అవ్వాలి, సిక్స్ హిట్టింగ్ అబిలిటీ బాగా ఇంప్రూవ్ అవ్వాలి. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటున్నాం. మిడిల్ ఓవర్స్లో వికెట్ టేకింగ్ అబిలిటీ కూడా బాగా ఇంప్రూవ్ అవ్వాలి. అండ్ క్యాప్టెన్సీ పరంగా కూడా కొన్ని మంచి ఇది రావాలి, ఆ లీడర్షిప్ అబిలిటీస్ ఎక్కువ ప్లేయర్లో కనిపించాలని చెప్పేసి ఏదైతే మాట్లాడుకున్నామో వాటి గురించి ఈ మ్యాచ్లు ఎలా వెళ్ళాయి వాటిని బేరీ చేసుకుంటూ మాట్లాడదాం. ముందుగా నేను ఢిల్లీ క్యాపిటల్స్ టీంతో ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. దానికి కారణం ఏంటి అంటే వాళ్ళు 3 గెలిచేవాళ్ళు. ఫస్ట్ మ్యాచ్ వాళ్ళు ముంబై ఇండియన్స్ ఆడినప్పుడు 1 ball 5 runs సజనా వచ్చి అక్కడ కొట్టేసింది 6. లేదంటే కనుక 3-3 కంప్లీట్ క్లీన్ రికార్డ్ ఉండేది ఢిల్లీ క్యాపిటల్స్కి. అండ్ వాళ్ళ టీం బాగా కుదురుకుంది కూడా. మీరు మార్జాన్ కాప్ లాంటి సెన్సేషనల్ బౌలర్ వాళ్ళ దగ్గర ఉన్నారు. మార్జాన్ కాపే స్మృతి మందాన వికెట్, రిచా ఘోష్ వికెట్ తీయకుండా ఉంటే RCB 3-3 కొట్టేది. మార్జాన్ కాపే వచ్చి ఆపింది. ఆ తర్వాత అరుంధతి కానీ శిఖా పాండే కానీ వాళ్ళిద్దరు కూడా అద్భుతమైన రీతిలో కాంట్రిబ్యూట్ చేస్తూ, రాధా యాదవ్ కూడా బాగా కాంట్రిబ్యూట్ చేస్తూ, వాళ్ళు ఫీల్డింగ్ నిన్న మెగ్లానింగ్తో క్యాచ్ వదిలేసింది. షఫాలి వర్మ బ్యాటింగ్తో కూడా కాంట్రిబ్యూట్ చేస్తోంది వాళ్ళకి. మెగ్లానింగ్ కూడా రిటైర్ అయిపోయింది కదా, ఏం చేస్తుంది అనుకుంటే తన వంతు కాంట్రిబ్యూషన్ తన బ్యాట్తోనే కాదు లీడర్షిప్తో కూడా అందిస్తోంది. జమీమా కూడా నిన్నటి మ్యాచ్ మినహాయించింది, షీఈ్ ఆల్సో ఇన్ ఫైన్ ఫామ్. సో వాళ్ళ దాంట్లో కరెక్ట్ మిక్స్ ఆఫ్ ఇండియన్ ప్లేయర్స్ అండ్ ఫారిన్ కంటింజెంట్ కనిపించింది. అండ్ ఇండియన్ ప్లేయర్స్ అందరూ బాగా ఆడుతున్నారు. షఫాలి వర్మ వాజ్ హిట్టింగ్, ఆ 6 హిట్టింగ్ అబిలిటీ వస్తుంది వాళ్ళు తన దగ్గర నుంచి. ఇంకా కొంతమంది ప్లేయర్లు వాళ్ళ దగ్గర నుంచి రావాలి, అది క్రమేణా వస్తాయి. ఇంకా 5 మ్యాచ్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గర నుంచి వస్తాయని ఆశిద్దాం. బట్ ఫ్రమ్ దెమ్ ఆ బౌలింగ్ యూనిట్ మాత్రం బాగా చక్కగా కుదురుకుంది. దాన్ని మాత్రం మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఢిల్లీ క్యాపిటల్స్కి. అండ్ ఫుల్ మార్క్స్ ఇచ్చేయచ్చు వాళ్ళకి. జస్ట్ దట్ ఆ ఒక్క పరాజయం ఏదైతే వాళ్ళకి వచ్చిందో ముంబై ఇండియన్స్కి అగేన్స్ట్గా, అది సరే ఇంకా ఆ టోర్నమెంట్ కొంచెం ఓపెన్ అప్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా క్లోజ్ ఇన్ మ్యాచెస్ ఫినిష్ చేయాలి. బికాస్ దేవర్ ద రన్నర్స్ ఆఫ్ లాస్ట్ ఇయర్, దేవర్ ఫెంటాస్టిక్. బట్ ముంబై ఇండియన్స్ ఇంకా వేరే రీతిలో ఆడేశారు లాస్ట్ టైం. అండ్ అందుకే వాళ్ళకి ట్రాఫీ ముంబై ఇండియన్స్కి వెళ్ళింది. అండ్ మెగ్లానింగ్ ఒక ట్రాఫీ ఓడిపోయింది. సాధారణంగా మెగ్లానింగ్ లీడర్షిప్లో ట్రాఫీ ఓడిపోవడం అంటే ఔరా అనుకుంటారు, బట్ దట్ ఈస్ వాట్ హెస్ హ్యాపెన్. కానీ ఇండియన్ కంటింజెంట్ కూడా మెల్లిగా ఢిల్లీ క్యాపిటల్స్లో బలోపేతం అవుతాం. నెక్స్ట్ బిగ్ ప్లస్ ఏంటి WPLలో అంటే ఇట్ స్మృతి మందనస్ బ్యాటింగ్. ఆడిన 3 మ్యాచ్లు 2 మ్యాచ్లు షీస్ ఫైర్డ్. నిన్నటి మ్యాచ్లో అయితే అదరగొట్టింది. నిన్నటి మ్యాచ్లో అసలు ఫుల్ ఆన్ సింగిల్ హ్యాండెడ్గా గెలిపించే ప్రయత్నం చేసింది. ఫస్ట్ సెంచరీ ఆఫ్ WPL వచ్చేస్తుందా అన్నట్టుగా కూడా తయారైంది. బట్ మార్జాన్ క్యాప్ స్లోవర్ వన్ ఇన్సైడ్ అవుట్ ఆడదాం అనుకుంది, ఆఫ్ స్టంప్ ఎగిరింది. అండ్ ఆ తర్వాత రిచా ఘోష్ కూడా అవుట్ అవ్వడం, ఆ తర్వాత సరైన రీతిలో వాళ్ళ బ్యాటర్స్ కాంట్రిబ్యూట్ చేయలేకపోవడం, ఇటు సైడ్ నుంచి బౌలింగ్ బాగా ఉండడంతో అక్కడ మ్యాచ్ అనేది RCB గెలవలేకపోయింది. కానీ దే హ్యావ్ బీన్ వెరీ గుడ్. సరే వాళ్ళకు కూడా UP వారియర్స్తో మీరు మాట్లాడుకుంటే కనుక ఒక టఫ్ క్యాచ్ ఒకటి అయింది, అది ఇదని మాట్లాడుకుంటారు. కానీ జనరల్గా RCBతో మనం అసోసియేట్ చేయనిది ఏంటి, క్లోజ్ మ్యాచ్లు ఏవైతే ఉన్నాయో RCB సాధారణంగా గెలవలేదు. అటు మెన్స్ టీమ్ కానీ ఉమెన్స్ టీమ్ కానీ మోస్ట్ ఆఫ్ ద క్లోజ్ మ్యాచెస్ దే హ్యావ్ లాస్ట్. దట్స్ అన్ఫార్చునేట్ స్టార్ట్ ఫర్ దమ్. అది చిన్నస్వామిలోనే అలాంటి ఎక్కువ. కానీ అదే చిన్నస్వామిలో ఒక క్లోజ్ మ్యాచ్ని RCB ఫినిష్ చేయగలిగింది, ఎస్పెషల్లీ ఆఫ్టర్ వెరీ బ్యాడ్ సీజన్ లాస్ట్ ఇయర్ అనేది అద్భుతంగా వర్కౌట్ అయ్యే అంశం. దాని తాలూకా రిజల్ట్ నెక్స్ట్ మ్యాచ్ మీద కూడా పడింది. అట్లా ఫసక్ చేసేసారు ఆ మ్యాచ్. నెక్స్ట్ మ్యాచ్లో కంప్లీట్గా డామినేషన్ చూపించారు. సరే నిన్నటి మ్యాచ్లో లాస్ట్లో బాగా రన్లు వెళ్ళిపోయి బౌలర్లు కాస్త ఎక్కువ పరుగులు ఇచ్చారు. బట్ ఓవరాల్గా మీరు RCB టీంని చూసుకుంటే ఆ టీం కూడా బాగా కంబైన్ అవుతుంది. రిచా ఘోష్ 6 హిట్టింగ్ అబిలిటీ ఉంది, స్మృతి మందాన 6లు కొడుతోంది. ఇండియన్ ప్లేయర్స్ గురించి మాట్లాడదాం. బౌలింగ్ విషయానికి వచ్చేస్తే ఆశా శోభన UP వారియర్స్కి అగేన్స్ట్గా మ్యాచ్ గెలిపించడానికి రీజన్ ఇస్ ఆశా శోభన. చిన్నస్వామి అండ్ లెగ్ స్పిన్నర్స్ అని యుజ్వేంద్ర చహల్ ట్వీట్ కూడా పెట్టి
అద్భుతమైన రీతిలో మంచి ఫ్లైట్ ఉంది, ఆ లెగ్ స్పిన్లో టర్న్ కూడా లభిస్తుంది అండ్ డిస్గైజ్ చేసింది, ఆ లెంత్ డిప్ అవుతూ కనిపించింది అండ్ దానివల్ల బ్యాటర్స్ అవుట్ అయ్యారు. కీలకమైన సమయంలో వికెట్లు తీసింది, అందుకే ఆ ఫస్ట్ మ్యాచ్ గెలవడం. అండ్ ఆ తర్వాత మీకు రేణుకా సింగ్ ఠాకూర్ నుంచి మీరు ఏదేదో ఊహించుకుని ఉంటారు, బట్ షీ ఈజ్ ఆల్సో డన్ వెల్. ఆవిడ దగ్గర నుంచి కూడా మంచి పర్ఫార్మెన్సే వచ్చింది. నిన్నటి మ్యాచ్లో ఎలిస్ పెరీ లేదు నిన్నటి మ్యాచ్లో. సో దే విల్ బి థింకింగ్ ఎట్లా ఏంటి పరిస్థితి, ఏ కాంబినేషన్ అనేది రావాలి అని. సాబినేని మేఘనా కూడా 2 మ్యాచ్లు బాగా ఆడింది, నిన్న మ్యాచ్ కూడా బాగానే ఆడింది. కానీ నిన్నటి మ్యాచ్కి వచ్చేసరికి అప్పటికే రిక్వైర్డ్ రేట్ వాజ్ అరౌండ్ 10. సో అక్కడ మీరు 100 స్ట్రైక్ రేట్తోనో 110 స్ట్రైక్ రేట్తోనో ఆడితే అది మంచిది కాదు. స్ట్రగుల్ ఆల్సో నిన్నటి మ్యాచ్లో, బట్ స్టిల్ తను కూడా 6లు కొట్టడానికి ఎక్కడ వెనకాడట్లేదు, బాగానే 6లు కొడుతోంది. మొలిను లాంటి ప్లేయర్లు వాళ్ళు వీళ్ళు ఉన్నారు, కానీ మంచిగానే టీం కుదురుకుంది. బట్ నిన్న గెలవకుండా ఆగిపోవడంతో టోర్నమెంట్ కాస్త ఓపెన్ అయింది, ఎస్పెషలీ ఆ టాప్ 3 టీమ్స్కి అండ్ మెల్లగా వస్తున్న యూపీ వారియర్స్కి. జీజీ విల్ ఆల్సో ఫీల్ హ్యాపీ, ఓకే ఫైన్ అందరూ ఓడిపోయారు, మేము ఒక్కడమే కాదు లిస్ట్లో, మేము ఒక్కడమే గెలవలేదు అనుకున్నాం, కానీ ఇప్పుడు అందరూ కూడా మాతో పాటు ఒక్కొక్క మ్యాచ్ ఓడిపోయారని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ నేను మ్యాచ్ గెలుచుంటే ఇప్పుడు అయిపోయిన డిఫరెంట్ స్టోరీ. బట్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్ టూ గుడ్, ఆర్సీబీ కూడా బాగానే పర్ఫామ్ చేస్తోంది. ముంబై ఇండియన్స్ విషయానికి వచ్చేస్తే కనుక ఇంకా కుదురుకోలేదు, యాజ్ ఎ టీమ్ వాళ్ళు పూర్తి స్థాయిలో కుదురుకోలేదు. యూ కెన్ సే దే వన్ 2 మ్యాచెస్, బట్ ఆ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయేవాడు వాళ్ళు. ఫస్ట్ మ్యాచ్లో మధ్యలో స్లంప్ ఏదైతే వచ్చిందో వికెట్లు పడిపోతూ దాన్ని రెసిస్ట్ చేయాలని చెప్పేసి ఒక ఆలోచన ఉంటుంది. అందుకే నెక్స్ట్ మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ 45, 46, 40 బాల్స్ తీసుకొని కొట్టింది, సో దట్ అటువంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉండాలి అని. ఎందుకంటే టార్గెట్ కూడా 125, 126 కాబట్టి అటువంటి నాక్ అనేది హెల్ప్ అయింది. అదే తనకి పర్సనల్గా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే షీ హాజ్ నాట్ బీన్ అమిడ్స్ రన్స్. సో తనకి బాగా పర్సనల్గా హెల్ప్ అవుతుంది ఆ నాక్. అండ్ 2 గేమ్లు గెలిచారు కాబట్టి వాళ్ళు కూడా దే విల్ బీ ఇన్ కంఫర్టబుల్ పొజిషన్ అనే ఆలోచనలో ఉంటారు. బట్ యూపీ వారియర్స్తో మాత్రం వాళ్ళు చేతులు ఎత్తేశారు. యూపీ వారియర్స్ దాదాపు 170 అనే స్కోర్ని 16.2 ఓవర్స్లో కొట్టేసింది యూపీ వారియర్స్. సో దే హ్యావ్ టు అడ్రస్ దర్ బౌలింగ్ ఇష్యూస్, అది క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ బ్యాటింగ్ వాటికి మేలాకర్ 4 వికెట్లు తీసిన ఆ మ్యాచ్లో అద్భుతమైన రీతిలో పర్ఫామ్ చేసింది. తర్వాత సైకా ఇషాక్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ మోర్, వస్తాయి అవకాశాలు వస్తాయి. మీకు మేలాకర్ తర్వాత షబ్ని మిస్వాల్ అందులో 3 వికెట్లు తీయడం, హీలీ మాథ్యూస్ వచ్చి ఇవన్నీ ఇలా ఆడేస్తున్నారు ఫారినర్స్ అక్కడ సూపర్గా. సో ముంబై ఇండియన్స్ ది ఇండియన్ కంటింజెంట్ షుడ్ కమ్అట్ బర్స్టింగ్. రస్తికా భాటియా ఓపెన్ చేస్తుంది, కీపింగ్ కూడా చేస్తుంది. హర్మన్ప్రీత్ ఒక మ్యాచ్లో బాగా ఆడింది, ఆ మ్యాచ్ గెలవడానికి కీలకమైన ఇన్నింగ్స్ ఆడింది, బాగానే ఉంది. కానీ యూ నీడ్ మోర్ ఫ్రమ్ దోస్ యంగ్ ఇండియన్స్. అది వచ్చిందంటే కనుక బాగా వర్కౌట్ అవుతుంది వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే ముంబై ఇండియన్స్కి ఇఫ్ యూ అబ్జర్వ్ వాళ్ళు అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ దే ఆర్ హెవీలీ డిపెండెంట్ ఆన్ దేర్ ఫారినర్స్. అదే మీరు ఢిల్లీ కూడా కాస్త వరకు బ్యాటింగ్లో ఫారెన్ మీద డిపెండ్ అయినా కూడా కొంచెం ఈక్వల్గా షేర్ అనేది అవుతున్నాడు. మార్జన్ కప్ మగ్లానింగ్ ఉన్నారంటే కనుక ఇక్కడ మీకు జెమిమా రోడ్రిగ్స్, షెఫాలి ఉన్నారు. అండ్ అలాగే ఇక్కడ అరుంధతి షికా ఉన్నారంటే అక్కడ అలా కొంచెం కలిసి వస్తుంది. ఆర్సీబీ కూడా టు అన్ ఎక్స్టెంట్ అట్లాగే వెళ్తుంది. ముంబై ఇంకా వాళ్ళు ఇండియన్ కంటింజెంట్ పూర్తిగా ఇది చేయలేకపోయారు. సో అది అయితే కనుక దే విల్ స్టిల్ ఎమర్జ్ ఎ స్ట్రాంగ్ టీమ్. ఎందుకంటే లాస్ట్ టైం అది జరిగింది. లాస్ట్ టైం ద కాంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ ఇండియన్ కంటింజెంట్ వాజ్ మైండ్ బ్లోయింగ్. మరి ఈసారి అటువంటి కాంట్రిబ్యూషన్స్ వస్తాయా అనేది చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. యూపీ వారియర్స్ విల్ బి డిసప్పాయింటెడ్ విత్ దర్ ఫస్ట్ మ్యాచ్. ఆ మ్యాచ్ ఫినిష్ చేసి ఉండాల్సింది. ఆ మ్యాచ్ ఓడిపోవడానికి రీజన్ ఏంటి అంటే కనుక వాళ్ళ 6 సిట్టింగ్ అబిలిటీస్ అనేవి కొంచెం క్వశ్చన్లో ఉంటాయి, ఎస్పెషల్లీ ఇండియన్ కంటింజెంట్. ఎందుకంటే దీప్తి శర్మ ఇస్ నాట్ నోన్ టు ఇట్ 6s. ఆ 1 ball 5 runs వాజ్ నాట్ ఏబుల్ టు ఫినిష్ ఆఫ్. లేదంటే కనుక వచ్చే ఆ ఓవర్లో 4లు వచ్చాయి, ఆ ఓవర్లో 6లు వచ్చి ఉంటే థింగ్స్ కూడా బి డిఫరెంట్ ఆ ఓవర్లోనూ ముందు ఓవర్లో. సో 6లు రాలేదు కాబట్టి వాళ్ళు 2 runs వెనకబడ్డారు. అందులో 1 6 వచ్చినా కూడా మ్యాచ్ అయిపోయింది. సో ఆ మ్యాచ్లో దిల్ బి డిసప్పాయింటెడ్. ఆ తర్వాత నెక్స్ట్ జరిగిన మ్యాచ్లో ఆల్సో దిల్ బి డిసప్పాయింటెడ్. ఇదేంద్ర గోల్ ఎట్ అయిపోతుందని. బట్ ముంబై ఇండియన్స్ మీద గెలిచిన తీరు వాళ్ళకి ఒక మంచి హ్యాపీ ఫీలింగ్ని ఇస్తుంది. ఎందుకంటే మస్ట్ విన్ గేమ్ అని చెప్పలేం, కానీ బోనీ చేయాల్సిన గేమ్ అది. ఏందబ్బా ఎట్లా అయిపోతుంది పరిస్థితి అనిపించింది. లాస్ట్ టైం యూపీ వారియర్స్ ఆడ ఫెంటాస్టిక్ బౌలింగ్ అయినా, అందులోనే వాళ్ళ కన్ఫ్యూజన్ ఎవరు ఆడించాలి ఎవరిని ఆడించకూడదు ఇదేం కావాలా. ఇప్పుడు సరే ఒక బౌలర్ అటు నుంచి ముంబై ఇండియన్స్కి వెళ్ళడం, అక్కడ బౌలర్కి మంచి సముచిత స్థానం దొరకడం అనేది జరిగిపోయింది. కానీ ఇక్కడ మనం చూసుకుంటే దే స్టిల్ నీడ్ టు క్లిక్ వెల్. బట్ లాస్ట్ విక్టరీ అనేది వాళ్ళు కొంచెం బాగానే హెల్ప్ అనేది చేకూరుస్తుంది. అండ్ దాంతో ఇంకా అటు హిలీతో పాటు ఎవరెవరు కంబైన్ అవుతారు ఏంటి పరిస్థితి. ఇండియన్ బౌలింగ్ కంటింజెంట్ బాగానే ఉంది అక్కడ. బ్యాటింగ్ పరంగా దే హ్యావ్ టు డిసైడ్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. ఇక గుజరాత్ జాయింట్స్కి వచ్చేసరికి అసలు ఏ విధంగా వాళ్ళు కంబైన్ అవ్వలేకపోతున్నారు. లాస్ట్ టైం వాళ్ళకి అదే పరిస్థితి వచ్చింది, ఈసారి వాళ్ళకి అదే పరిస్థితి కనిపిస్తోంది. బెత్ మోనీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ వేదా దగ్గర నుంచి అంతటి స్థాయిలో కాంట్రిబ్యూషన్స్ అనేవి రావట్లేదు. సరే ఇటు గుజరాత్ కానీ యూపీ కానీ అటు 2 వైపులు తీసుకున్నా మీకు కొన్ని ఇబ్బందులు కనిపిస్తూనే ఉన్నాయి. ఇందాకే దీప్తి శర్మ గురించి మాట్లాడినప్పుడు, దాయలని హేమలత గురించి మాట్లాడినా, లేదంటే కనుక హర్లీన్ దియోల్ గురించి మాట్లాడినా, దే హ్యావ్ యంగ్స్టర్స్, వాళ్ళు కంబైన్ అవ్వట్లేదు. ఇరు జట్లు జీజీలో మరీ ముఖ్యంగా ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి.
అండ్ మిథాలి రాజ్ అండ్ అదర్ సపోర్ట్ స్టాఫ్ విల్ హ్యావ్ టు వర్క్ హార్డ్. లేదంటే కనుక వాళ్ళు కష్టంగా ఉంది, బోనీ చేయకుండా ఇదేంట్రా గోలా అనుకున్నట్టు ఉన్నారు వాళ్ళు. అండ్ ఒకసారి ఇఫ్ దే స్టార్ట్ విన్నింగ్, టోర్నమెంట్ ఇంకా ఓపెన్ అవుతుంది. బట్ మనం అనుకున్నట్టుగా లీడర్షిప్ స్కిల్స్ హ్యావ్ బిన్ గుడ్ ఫ్రమ్ బోత్ స్మృతి నుంచి కానీ హర్మన్ నుంచి. వాళ్ళిద్దరు ఇండియన్ క్యాప్టెన్స్ ఉన్నారు, మిగతా వాళ్ళందరూ ఆస్ట్రేలియన్ క్యాప్టెన్స్. మెగ్లానింగ్ క్యాప్టెన్స్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. దే హ్యావ్ బిన్ గుడ్. హర్మన్ లాస్ట్ మ్యాచ్లో కొంచెం ఏం చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళినా కూడా, ఫస్ట్ మ్యాచ్లో కూడా కొంచెం అలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా కొంచెం ఇది ఉండింది. స్మృతి హాజ్ బిన్ ఫెంటాస్టిక్. అండ్ ఆ తర్వాత జమీ నుంచి కూడా మంచి సజెషన్స్ కనిపిస్తూ వచ్చాడు మెగ్లానింగ్కి. వాడికి దీప్తి శర్మ ఆబ్వియస్లీ గెట్స్ ఇన్వాల్వ్. సో అక్కడి నుంచి ఇది బాగానే ఉంది. రిస్క్ టేకింగ్ అబిలిటీ కూడా బాగానే వచ్చింది. 6 సిట్టింగ్ అబిలిటీ ఫ్రమ్ ద స్టార్స్ ఇట్ ఈస్ గుడ్. ఇంకా మిగతా ప్లేయర్స్ అందరూ కూడా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు అక్కడ కూడా. ఇప్పుడు నవగిరే లాంటి ప్లేయర్లు, మేఘనా లాంటి ప్లేయర్, ఇట్లాంటి ప్లేయర్ అన్ని టీమ్స్లోనూ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఆ ఇన్నింగ్స్ వస్తే బాగుంటుంది. సో లెట్ us see. ఇది ఫస్ట్ వీకే కాబట్టి కొంచెం ఆరంభం బాగానే జరిగింది. టోర్నమెంట్ కూడా ఓపెన్ అప్ అయ్యింది. ఇక చూద్దాం ఎలా ఉండబోతుంది ఏంటి అని. మీరేమనుకుంటున్నారు?